శుభోదయం. ఈనాటి విశేషం కార్తీక పౌర్ణిమ. జ్వాల తోరణం, కేదార వ్రత ఆరంభానికి పరిసమాప్తం, అలాగే గురునానక్ జయంతి, అన్నింటికంటే మించి బాలల దినోత్సవం. చాచా నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా బాలబాలికలందరికీ కూడా ఈరోజు ఆనందకరమైన రోజు, బాలల దినోత్సవం అని నిర్వహించుకుంటున్నాం. దీనితో పాటు వివేకాన్ని, ప్రపంచానికి జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి గురునానక్ జయంతి కూడా ఈరోజు. అలాగే భక్తి టీవీ వారు ఏర్పాటు చేసిన 17 రోజుల కోటి దీపోత్సవంలో ఈరోజు 10వ రోజు. 10 పూర్ణ సంఖ్య. ప్రత్యేకించి సోమవారం, అందులోనూ కార్తీక మాసంలో పౌర్ణమి తిథి. ఇంతకంటే పర్వదినం మరి ఇంకేముంటుందండి. ఇది ఈనాటి విశేషం. కార్తీక పౌర్ణమి అనగానే సింధు నదీ స్నానం అని మనకు పంచాంగాలు వివరిస్తాయి. అలాగే నదీ స్నానం చేయాలి, ఉసిరికతో దేహాన్ని అంతా కూడా అల్లద్దుకొని స్నానం చేయాలి, దాంతోపాటుగా దీపారాధన చేయాలి. త్రిపుర పౌర్ణిమ అని ఈ పౌర్ణిమకు ఇంకొక పేరు కూడా ఉంది. సూర్యాస్తమయ సమయంలో సమీపంలో ఉండే శివాలయంలో లేదా విష్ణువాలయంలోనైనా దీపారాధన చేయాలి. ప్రత్యేకించి శివాలయాలలో ఈ రోజున జ్వాలా తోరణం ఏర్పాటు చేస్తారు. అంటే ఆర్చ్ ఆకారంలో, అంటే అర్ధచంద్రాకారంలో గడలను కట్టి వాటికి రెల్లుగడ్డిని చుట్టి సూర్యాస్తమయం అయిన తర్వాత ఆ రెల్లుగడ్డిని వెలిగిస్తారు. అప్పుడు జ్వాల అగ్నిహోత్రుడు ఇలా అర్ధచంద్రాకారంలో, అర్ధవృత్త రూపంలో ఆ అగ్నిహోత్రుడు మనకు దర్శనమిస్తాడు. హరహర మహాదేవ శంభో శంకర అంటూ ఈ అర్ధచంద్రాకారంలో ఉండేటటువంటి ఆ జ్వాల తోరణంలో నుంచి మనం యువతల వైపు నుంచి అవతల వైపుకు వెళతాం. అంటే మనలో ఉండేటటువంటి అజ్ఞానాన్ని విడిచిపెట్టి జ్ఞానం వైపు ప్రయాణిస్తాం. చీకటిలో నుంచి వెలుగులోనికి ప్రయాణిస్తాం. దేవుడు, దేహము, నేను, నాది అనే అహంకార భావనలలో నుంచి విడిచిపెట్టి మనము, మనది, దైవం అనేటటువంటి మార్గం ఆ వైపున ప్రయాణిస్తాం. ఇది ఇందులో ఉండే అంతరార్థం. పురాణ ప్రపంచంలో ఉండే కథలను గమనిస్తే త్రిపురాసురుడు అనే రాక్షస సంహారం నిమిత్తమై పరమేశ్వరుడు యుద్ధం కోసం వెళ్ళాడు. యుద్ధరంగంలో నుంచి పరమేశ్వరుడు సూర్యాస్తమయం అయినప్పటికీ కూడా రాకపోవడంతో, రాడేమో అనే అనుమానంతో పార్వతీదేవి దేహత్యాగం చేసే నిమిత్తమై ఇలా జ్వాలా తోరణం ఏర్పాటు చేసింది. ఆ పిమ్మట పరమేశ్వరుని ఆగమనం చూచి సంతోషించింది. ప్రమథగణాలన్నీ కూడా ఆనందంతో, కోలాహలంతో, ఉత్సాహంతో ఆ వెలిగించినటువంటి చితి, ఆ జ్వాలాతోరణం మధ్యలో నుంచి ఒకవైపు నుంచి మరోవైపుకు ఆనందోత్సాహాలతో ఇటు అటు పరిగెడుతూ ఆనందంతో పరమేశ్వరి ఇరువురిని కూడా, పార్వతీ ఇరువురిని కూడా చూచి సంతోషించారు. లోకాలన్నింటికీ కూడా జగత్ కళ్యాణం జరుగుగాక అని ప్రార్థించారు అని మనకు పురాణ కథలు ఇలా చెబుతున్నాయి. కాలంలో ఇప్పుడు మనం సంపూర్ణంగా ఈ కార్తీక మాసం మధ్య తిథి పౌర్ణిమ ఈ రోజున మనం సంచారం చేస్తున్నాం. ఇక చలి మరికొంచెం ముదిరే అవకాశం ఉంది. కర్ణుడి తర్వాత భారతం లేదు, కార్తీక పూర్ణిమ తర్వాత వానలు లేవు అని మన ప్రాంతంలో ఒక సామెత చెప్తారు. కర్ణుడి తర్వాత భారతం లేదు, కార్తీక పౌర్ణిమ తర్వాత వానలు లేవు. అర్థం ఏమిటి అంటే ఆకాశం అంతా కూడా ఇక నిర్మేఘమై, మేఘాలన్నీ కూడా తొలగిపోయి ప్రశాంతంగా కనిపిస్తుంది. మన మనస్సు కూడా ఎక్కడైనా ఏవైనా సందేహాలు, అనుమానాలు, లోకంలో ఆశలు ఇవన్నీ ఉంటే వాటన్నింటినీ కూడా తొలగింపజేసుకొని ఏ ఆశలు లేకుండా సాక్షాత్తు ఆ మహాదేవుడినే స్తోత్రం చేస్తూ ఆనందంగా ఉండాలి అనే భావన ఈ జ్వాలాతోరణం అనే వ్రతంలో ఉంది.
దీపావళి వెళ్ళిన మరునాడు కార్తీక పౌర్ణిమ, ఆ రోజున మనం కేదారేశ్వర వ్రతం ప్రారంభం చేస్తాం. కేదారములు అంకురములు, కేదారేశ్వరుడు మహేదేవుడే. ఆయన ప్రీతికరంగా మర్రి ఆకులు మర్రి కాయలతో ఒక వ్రతం చేస్తాం. ఆ వ్రతం 21 రోజులు కొనసాగుతుంది. ఈ వ్రతంలో అంతర్భాగంగా ఈ రోజున పరిసమాప్తం అని కూడా సంప్రదాయం చెబుతుంది. గురునానక్ జయంతి జ్ఞాపకం పెట్టుకుందాం. జ్వాలా తోరణం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనలో ఉండే అహంకార మనమాత్సర్యాలు అనబడే ఆ జ్వాలలలో నుంచి అవతలికి వెళ్ళి వెలుగులు, కాంతి, సంతోషాన్ని పంచుకుందాం. ఒక దీపం వెలిగిద్దాం. కోటి దీపాల కాంతుల సరసన మన దీపం కూడా కాంతి పుంజాలను వెలిగించే విధంగా గమనిద్దాం. మనస్సును ఆనందమయం చేసుకుందాం. అందరి ఆనందాన్ని కోరుకుందాం అని విన్నవిస్తూ ఈనాడు విశేషం కార్తీక పౌర్ణిమ. వికసించిన వెన్నెలలో వలె మనం కూడా ఆనందంగా ఉందాం అని కోరుకుంటూ శుభమస్తు.